లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. గురువే తోడు, గురువే దైవం. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வடமுடன். దైవ ప్రార్థన. సర్వశక్తి దైవమది, దేనిని విడువక ఉన్నదది. చెప్పితే మాత్రం నమ్మద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపునది, జీవుల జీవిత జ్ఞానమది. పండిత పామర కర్మ ఫలం పొందే కష్ట సుఖమతడే. ఆయన నడతే అణుశక్తి, అణువుల కలయిక అది నీవు. తనలో నీవు, నీలోనతడు, ఇరువురిలో అంతరమేది. అతనిని మరచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తి అదే. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తి అదే. పూర్ణము జ్ఞానము ముక్తి అదే, పూర్ణము జ్ఞానము ముక్తి అదే. గురువందన. గురువు మధ్యాన్ని మృదువుగా స్పృశించి, నా ప్రాణాన్ని ఎరిగించి, సంచిత కర్మలు తప్పించి, సహజస్థితి ఎరుగ తూరీయమిచ్చి, జీవధాతు కేంద్రమెరిగి, తపస్సుతో పాపకర్మలు పోగొట్టు తుర్యాతీతమిచ్చి, యుక్తాయుక్త విచక్షణ తక్షణమే అమలుపరచే, పంచేంద్రియములు నిగ్రహించు శాస్త్రము నేర్పించి, దేహంలో ప్రాణాన్ని, ప్రాణంలో సత్యాన్ని జ్ఞానంతో ఎరుకపరిచి, సక్రమమైన నడతతో లోకంలో స్నేహాన్ని పెంపొందించే, ప్రేమ మార్గాన్ని విశదపరచి, క్రమపరచిన కాయకల్పము, సరిదిద్దిన కర్మయోగము, సులభతర వ్యాయామములు నేర్పించి, ఆలోచనలు ఆరోగ్యము తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు. నాడి శుద్ధి. వెన్నుపాము శుద్ధి. మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి. మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి. మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి. దివ్యమైన శక్తి ఈ దేహములో, ప్రాణములో అలలొలలు ప్రసరించుచున్నది. దివ్యమైన శక్తి ఈ దేహములో, ప్రాణములో అలలొలలు ప్రసరించుచున్నది. దివ్యమైన శక్తి ఈ దేహములో, ప్రాణములో అలలలలు ప్రసరించున్నది. దివ్యమైన శక్తి రేయింబవళ్ళు సర్వకాలములు యందు, సర్వ ప్రదేశములు యందు, సర్వకార్యములు యందు తోడు నీడగా, వెన్నుదన్నుగా, మార్గదర్శిగా ఉండుగాక. తల్లికి నమస్కారము, తండ్రికి నమస్కారము, సద్గురు తత్వజ్ఞాని జ్ఞానపిత
శ్రీ వేదాంత మహర్షి గారికి నమస్కారము. ధ్యానం నిత్యానంద. మూలబంధం వేసుకుని మూలాధార చక్రము వెన్నెముక చివరి భాగంలో ఉన్న కుండలిని శక్తి దగ్గర నుంచి శ్వాస తీసుకుంటూ శక్తిని వెన్నెముక ద్వారా సహస్రారానికి చేర్చాలి. శ్వాసని వదిలేస్తూ సహస్రారానికి చేర్చుకున్న ఈ శక్తిని ఒక ఫౌంటైన్లో వాటరు ఏ రకంగా అయితే వెదజల్లబడుతుందో అదేవిధంగా శరీరం అంతా ప్రసరింప చేసుకోవాలి. రెండోసారి మళ్ళీ మూలబంధం వేసుకోవాలి. వెన్నెముక చివరి భాగం నుంచి శక్తిని గాలి తీసుకుంటూ వెన్నెముక ద్వారా సహస్రారానికి చేర్చుకుని గాలి వదిలేస్తూ ఈ శక్తిని శరీరం అంతా తల నుంచి కాలిబొట్టన వెళ్ళే వరకు ఒక ఫౌంటైన్లో వాటరు ఏ రకంగా వెదజల్లబడుతుందో అదే రకంగా వెదజల్లుకుంటూ శరీరం అంతా ప్రసరింప చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు చేయాలి.
శరీరం అంతా ప్రసరింపజేసుకున్న జీవకాంతంలో మునిగి తేలుతున్న శక్తి కణాలు, శక్తివంతమవుతున్నటువంటి ఈ శక్తి కణాలని సహజ శ్వాస తీసుకుంటూ నాకు చాలా ఆనందం కలుగుతుంది. శరీరంలో అన్ని భాగాలతో పాటు చక్రాలు కూడా శక్తివంతంగా పనిచేస్తున్నాయి అనే భావంతో ఒక 10 నిమిషాలు ఉండాలి.
తపస్సు ముగిస్తున్నాము. సంకల్పము: దివ్యమైన తపశ్శక్తి ఫలితముగా ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దివ్యమైన తపశ్శక్తి ఫలితముగా ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దివ్యమైన తపశ్శక్తి ఫలితముగా ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దీవెనలు: జీవన భాగస్వామికి ఆశీస్సులు, సంతానానికి ఆశీస్సులు, సహోదరులకు ఆశీస్సులు, దగ్గర బంధువులకు, స్నేహితులకు ఆశీస్సులు, మనము పనిచేసే చోట నిత్య జీవితంలో మన సాన్నిహిత్యంలో ఉన్న వారందరికీ ఆశీస్సులు, శత్రువులు ఎవరైనా ఉన్నచో వారి మనసు మారాలని కరుణతో దీవించవలెను. గురుదేవులు శ్రీ వేదాద్రి గారి వేదాద్రియం సుఖినో భవంతు. ఉలగ సముదాయ సేవా సంఘం సుఖినో భవంతు. ఆలియార్లోని ధ్యాన మందిరం సుఖినో భవంతు. ఈరోజు ధ్యానానికి సమావేశమైన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు సుఖినో భవంతు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్కై ట్రస్ట్లు, అన్ని సబ్ సెంటర్స్ సుఖినో భవంతు. 2 కర్తవ్యాలు. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా, మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్న వారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా, మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్న వారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకముగా, మానసికముగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. ప్రపంచ సంక్షేమకాంక్ష. ప్రపంచంలో బాధ్యత గల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై పెరగవలే. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ ప్రపంచ సమైక్య ప్రభుత్వం ఒకటి బలపడవలే. ప్రపంచంలో ప్రజలు యుద్ధ విరోధ భయం లేక తమ సమృద్ధిని కాపాడుకొనుచు శ్రమపడుతూ దీవించవలే. లోకమంతటా మానవ జాతి శాంతి నిడి ఒక తరగని పెన్నిది పొంది పెరగవాలి. వర్షకామన. వానలు సకాలంలో సృష్టిలు కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు, గుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. వానలు సకాలంలో సృష్టిలు కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు, గుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి
ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహార ధాన్యంలో కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లాలి. వానలు సకాలంలో సృష్టిలు కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహార ధాన్యంలో కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க వైయగం, வாழ்க వడముடன். నాలో శాంతి నెలకొనుగాక, నా చుట్టూ శాంతి నెలకొనుగాక, ప్రపంచమంతటా శాంతి నెలకొనుగాక. శాంతి శాంతి శాంతి.